ఈరోజు చాలా మంచి రోజురా, బాగా పని అయింది. అవునరా, నేను త్వరగా రెడీ అవుతాను, సరేనా? అలాగేరా. అరే మహేష్, ఏ మహేష్, ఇట్రా ఇట్రారా. వస్తున్నా. అరే ఏంట్రా ఇలా వచ్చారు? అరే నేను హైదరాబాద్ వెళ్ళి హడావుడిలో ఉన్నాను రా. 5 నిమిషాలు కూర్చోండిరా, ఇప్పుడే వస్తాను. చెప్పిన అసలు వినడేందిరా? అక్క, హైదరాబాద్ వెళ్తున్నానక్క. ఒక్క నిమిషం రా, వస్తున్నాను. టైం అవుతుంది, పవరా. హఠాత్తుగా ఇప్పుడు హైదరాబాద్కి ఏంట్రా? మంచి ఛాన్స్ వచ్చిందిలే. మన సర్పంచ్ లేడు, వాడి బామర్ది మంచి సినిమా తీస్తున్నాడు హైదరాబాద్ లో, పెద్ద సినిమా. నాకు మంచి వేషం ఇస్తా అన్నాడు. అవునక్క, తనే ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఈసారి గట్టిగా కొడతానక్క. మంచి ఛాన్స్, అవకాశం వస్తే వదలకూడదు కదా అక్క. వెళ్ళొస్తానక్క. జాగ్రత్త. ఓకే అక్క. అరే వచ్చిండ్రేడు. అరే హైదరాబాద్ లో మనకి మంచి సినిమా ఛాన్స్ వచ్చిందిరా. అరే ఇంకెన్నిసార్లు తిరుగుతారు హైదరాబాద్ కి? ఈసారి పక్కారా, మంచి ఛాన్స్ వచ్చింది. ఏంటక్క ఇదంతా? అవసరం ఉంటుందిరా, దూరం వెళ్తున్నావు కదా, ఖర్చులుంటాయి, దాచుకో. సరే అక్క, హైదరాబాద్ వెళ్ళగానే కాల్ చేస్తాను. ఓకే అక్క. ఇప్పుడు కూడా ఇట్లానే చెప్పినావు, ఏం చేసినావురా? ఇట్లా సినిమాలను తిరగడం టైం వేస్ట్ రా. ట్రై చేస్తున్నారా? ఇష్టం నాకు సినిమాలంటే. మహేష్ నా మాట వినరా. ప్రయత్నిస్తేనే కదరా. ఏదో అదృష్టం బాగుంటే మంచిగా సెట్ అవుతాను రా. సినిమాలు ఒక్కడు ఛాన్స్ ఇయ్యడు, ఆఫీస్ లో చుట్టూ తిరుగుతాయి, తిప్పుకుంటారు. అరే టాలెంట్ ఉన్నోడిని ఎంకరేజ్ చేయాలరా. మనకంటే ఏ గోల్స్ ఏమీ లేవు, వాడికి గోల్స్ ఉన్నాయి, దాన్ని సాధించడానికి వెళ్తున్నాడుగా, దాన్ని సపోర్ట్ చేయాలి కానీ చెడగొడతారేంట్రా? ఏం చేసిండ్రా వాడు? ఒక్కడు చూపిరా చేసినవి. అరే కొద్ది రోజులు ఆగండి, చేసి చూపిస్తాడు, అప్పుడు మాట్లాడు. మహేష్ ఒక ఫ్రెండ్ గా చెప్తున్నా, నా మాటిన్రా. ఈసారి మంచి ఛాన్స్ అనిపిస్తుందిరా. నువ్వు వాడికి పోయి ఖాళీగా రావాల్సిందే అప్పట్లాగా. అంతేరా, మీ డాడీ పొలం అమ్మిండు, ఇప్పుడు చెప్పలేవేంద్రా ఇల్లు కూడా అమ్ముతురని. మంచిగా మనం జాబ్ చూసుకుందాం, ఇక్కడే పని చేసుకుందాం. చూద్దాం రా, కొన్ని రోజులు ట్రై చేస్తాను రా. మహేష్ టైం అవుతుంది, మనం పోదాంపా. ఈసారి మంచి కొడతాను రా, గట్టి కొడతాను రా. ఇదిగో మహేష్, వద్దులేరా రే. అరే వద్దురా. అరే నీ ఖర్చులకు పనికొస్తాయిరా. సరేరా, థ్యాంక్ యూ రా. ఫోన్ చేయి, ఏం అవసరం ఉన్నా ఫోన్ చేయి మహేష్. ఓకే సరేరా, బాయ్. అమ్మా శ్రీమణి. బాబాయ్ గారు. శ్రీమణి వస్తున్నా. ఏంటమ్మా వాడు ఏంది అలా పోకిరిలా తిరుగుతున్నాడు? సినిమాలని సినిమా పిచ్చి తిరుగుతాడేంటి? ఏముందమ్మా, ఏముంది అందులో? ఏమిటో వాడు పిచ్చి. బుద్ధిగా పెళ్లి చేస్తే మంచిగా బాగుపడతాడు కదా, ఏదైనా జాబ్ చేసుకుంటాడు, సినిమాలో ఆదాయం రావచ్చు రాకపోవచ్చు, ఎందుకమ్మా? అది కాదు బాబాయ్, వాడు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు, వాడికి ఇష్టం కూడాను. మీ నానేమో చెప్తే వినలేదు, వాడికేమో నాటకాలు పిచ్చి, నువ్వేమో చెడగొడుతున్నావు. ఏంటనమ్మా నాకేం అర్థం కావట్లేదు. సొంత బాబాయిని కాబట్టి చెప్తున్నాను, వింటారో వినరో అంతా మీ ఇష్టం అమ్మా. వస్తాను, ఉంటానమ్మా. హాయ్ రా. ఏంటి? అవునరా, అవును, తప్పకుండా రా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ, బాయ్. అరే అన్న, ఈసారి ఎట్టైనా హీరో అవుతారా? అరే దండం పెట్టుకుని వెళ్దాంరా. సరే అలాగే. అరే కార్ వస్తుందిరా, ఆపుదాం. హైదరాబాద్ వెళ్ళాలి. సరే వెళ్ళాక నేను కాల్ చేస్తారా. బాయ్. ఆల్ ది బెస్ట్ రా.